Hi everyone. Myself Gangadhar. I am a certified nutritionist. ఈరోజు మన టాపిక్ వచ్చి సెంట్రల్ ఒబేసిటీ. సో మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒబేసిటీ అనేది ప్రపంచంలో నెంబర్ వన్ ఒక డిసీజ్ కమ్ డిజార్డర్. అంటే చాలా డిసీజెస్ రావడానికి ఇది కారణం అవుతుందన్నమాట. సో ప్రపంచంలో చాలామంది అంటే ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ఎక్కువ ఫేస్ చేస్తున్న నెంబర్ వన్ ప్రాబ్లం ఒబేసిటీ అనమాట, బరువు అధికంగా ఉండడం. సో దాంట్లో సెంట్రల్ ఒబేసిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో యాక్చువల్గా దీంట్లో మనకి బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. ఓకే, సో బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఏంటంటే సింపుల్గా మీరు ఎప్పుడైనా వినే ఉంటారు, బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్ షార్ట్కట్లో. సో బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు 18.5 అండర్ వెయిట్, అంటే 18.5. అసలు బాడీ మాస్ ఇండెక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఒక పర్సన్ యొక్క వెయిట్ ఇన్ కేజెస్. ఓకే, ఒక పర్సన్ ఒక 60 కేజెస్ ఉంటే 60 కేజెస్ బై అతని వెయిట్ ఇన్ మీటర్స్ అనమాట. సో వెయిట్ 165 సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 1.65 అంటే మీటర్ స్క్వేర్ అనమాట. సో ఎలా అంటే వెయిట్ 60 బై 1.65 ఇంటూ 1.65 చేస్తే వచ్చేదాన్ని బిఎంఐ అంటాం, అంటే వెయిట్ ఇన్ కేజెస్ బై మీటర్ స్క్వేర్. ఓకే, హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ అండర్ వెయిట్ 18.5 కన్నా తక్కువ ఉంటే అండర్ వెయిట్, అంటే మనం ఉండాల్సిన బరువు కన్నా తక్కువ వెయిట్ ఉన్నట్టు కన్సిడర్ చేస్తాం. నార్మల్ వెయిట్ వచ్చి 18.5 నుంచి 24.9 వరకు ఉంటే నార్మల్ వెయిట్. సో ఓవర్ వెయిట్ వచ్చి 25 నుంచి 29.9 వరకు ఉంటే ఓవర్ వెయిట్ అంటాం. సో 30 నుంచి 30.9 వరకు ఉంటే ఒబేస్ అంటాం. ఓకే, ఎక్స్ట్రీమ్లీ ఒబేస్ అంటే 35 ఎబో ఉంటే ఎక్స్ట్రీమ్లీ ఒబేస్ అంటాం అనమాట. ఓకే, సో ఈ విధంగా మన యొక్క వెయిట్ని మనం కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సో హైట్ తీసుకొని అదేవిధంగా ఐడియల్ వెయిట్. ఇప్పుడు ఫర్ 22 బిఎంఐ ఉంది అనుకుంటే మనం ఇక్కడ చూడండి 18.5 నుంచి 24. సో 22 అనుకుంటే ఒక 5 కేజీస్ ఉన్న పర్సను 51, సో 5 feet ఉన్న పర్సన్ 51 కేజీస్ వరకు వెయిట్ ఉండొచ్చు అనమాట. 5.1 అనుకుంటే 53, 5.2 అంటే 54, అలా మనకి 5.10 అంటే 70, 6 feet ఉన్న వ్యక్తి 74 వరకు ఉండొచ్చు అనమాట. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ పారామీటర్స్ ఫర్ బిఎంఐ 22కి. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే you don't just wake up one day and have diabetes or a CVD. ఏదో ఒక రోజు మార్నింగ్ మీరు ఏదో నార్మల్గా నిద్ర పట్టుకో, లేకపోతే నార్మల్గా జస్ట్ వేకప్ అయిన వెంటనే మీకు సడన్గా డయాబెటీస్ కానీ సడన్గా CVD కానీ రాదు. సో ఇక్కడ ఇట్స్ ద రిజల్ట్ ఆఫ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ పూర్ హెల్త్ హ్యాబిట్స్. మనకున్న చాలా సంవత్సరాలుగా ఉన్న మన పూర్ హ్యాబిట్స్ని బట్టి ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. దీస్ ఎపిడమిక్స్ హ్యావ్ ఏ కామన్ అండర్లయింగ్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెంట్. సో వీటన్నిటికీ కామన్గా ఉండే ఒక కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెంట్. దాన్ని డాక్టర్ రే డి స్ట్రాండే అన్న ఈయన ప్రొఫెషనల్ MD డాక్టర్. ఓకే, సో వరల్డ్ వైడ్ న్యూట్రిషన్ గురించి చాలా మంచి వేలో మంచి హెల్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే వ్యక్తి అనమాట. ఓకే, సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్ మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఆయనకి సడన్గా హార్ట్ అటాక్. మనకి సడన్ అనే వర్డ్ కానీ ఆయనకి కాదు, ఎందుకంటే ఆయన ఎన్నో రోజులు బట్టి ఫాలో అవుతున్న డైట్ని బట్టి సడన్గా అది లోపల కొద్దిగా పేరుకుపోతూ అదొక డయాబెటీస్ కింద కానీ ఒక కార్డియోవాస్కులర్ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం కింద కానీ బయటపడి ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ వీఆర్ ద వరల్డ్ ఆఫ్ వెల్నెస్ పీపుల్. మేము వరల్డ్ ఆఫ్ వెల్నెస్ అనే కమ్యూనిటీ ఆఫ్ పీపుల్. సో వాట్ డూ ఐ డూ టు రెడ్యూస్ మై ఫ్యాట్? సో నేనేం చేయాలి అసలు నా ఫ్యాట్ని రెడ్యూస్ చేసుకోవడానికి అనే క్వశ్చన్ మీరు వేసుకుంటే
ఫస్ట్ అండర్స్టాండ్ ద రూట్ కాజ్. అసలు వాట్ ఈస్ ద రూట్ కాజ్, మీరు ఎందుకు బరువు పెరిగారు అనే దానికి ఆ రూట్ కాజ్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్ థింగ్, రివర్సింగ్ దాని మీదే వర్క్ ఆన్ ద రూట్ కాజ్. అది ఏదైతే రూట్ కాజ్ ఉందో దాని మీద మనం వర్క్ చేయగలగాలి. సో దానికి మేము హెల్ప్ చేస్తాం. సో సిండ్రోమ్ హెక్స్ ఆర్ మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెంట్ సిండ్రోమ్. సో మేము చాలా విధాలుగా ఈ ప్రాబ్లమ్ని పిలుస్తాం. సిండ్రోమ్ ఎక్స్ అని కానీ, మెటబాలిక్ సిండ్రోమ్ అని కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని కానీ. ఓకే, సో ఇందులో మేజర్గా మనకి వచ్చే కొన్ని థింగ్స్ ఏంటంటే పూర్ డైట్. సో లో ప్రోటీన్, హై కార్బ్స్, హై ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న డైట్ని ఫాలో అవ్వడం, లేక్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేకపోవడం, సో విపరీతమైన స్ట్రెస్. ఓకే, కార్టిసాల్ అనేది వన్ ఆఫ్ ద స్ట్రెస్ హార్మోన్ అనమాట. సో ఈ స్ట్రెస్ హార్మోను చాలా డ్యామేజ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ కాజెస్ ద క్యాలరీస్ టు రిమైన్ అరౌండ్ ద బెల్లీ ఫర్ లాటర్ యూజ్. సో తర్వాత ఉపయోగపడడం కోసం ఈ బెల్లీ చుట్టూ ఉండే ఫ్యాట్ని ఇది ఫామ్ చేయడానికి కారణం అవుతుంది అనమాట. అలానే పూర్ స్లీప్. సో మనం చాలా వరకు ఈ కాల్లో ఈ సెషన్ చూస్తున్న చాలామందికి మీలో ఎంతమందికి 7 to 8 hours మంచి నిద్ర ఉంది? మంచి నిద్ర ఇన్ ద సెన్స్ మీరు పడుకుంటే పక్కన పిడుగులు పడినా కూడా లేగలేనంత, అంటే మీకు తెలివి రానంతగా పడుకుంటే యు ఆర్ గెటింగ్ గుడ్ స్లీప్. ఓకే, సో ఎక్సెస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో మోస్ట్లీ చాలా ఎక్కువగా పెరుగుతున్న వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇన్ మెనీ పీపుల్. ఓకే, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో జెనెటిక్స్. సో మన పేరెంట్స్కి ఉన్న ఏదైతే హెల్త్, వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అయ్యారు, వాళ్ళ వైపు నుంచి వచ్చే మన ఫోర్ ఫాదర్స్ వీళ్ళందరి నుంచి వచ్చే జెనెటిక్స్ కూడా రీజన్ అవుతాయి మన ఒబేసిటీకి. సో ద మెటబాలిక్ సిండ్రోమ్. సో సిండ్రోమ్ ఎక్స్ అనేది ఏం చేస్తుంది? సో సిండ్రోమ్ ఎక్స్ కెన్ మేక్ సో మెనీ థింగ్స్. అంటే ఇది ఏం చేస్తుంది అంటే చాలా వాటికి కారణం అవుతుంది. అందులో మీరు ఇక్కడ యూ కెన్ సీ హార్ట్ డిసీజ్ కావచ్చు, మేబీ లిపిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదు హైపర్ టెన్షన్, బీపీ అంటాం మనం, బీపీ కావచ్చు, టైప్ 2 డయాబెటీస్ కావచ్చు, డిమ్నేషియా అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ, స్ట్రోక్స్ రావడం కానీ, ట్యూమర్స్ కానీ, ఇవన్నీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇలా చాలా రకాల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కావచ్చు. ఒకటని కాదు, ఏ ప్రాబ్లం ఏర్పడుతుంది అనేది మనం చెప్పలేం, కానీ ఒక్కొక్కరి యొక్క ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ అనేది ఒక్కొక్కలా జరుగుతుంది అనమాట ఈ ఒబేసిటీ వల్ల. సో ఇక్కడ అండర్స్టాండింగ్ ఇన్సులిన్ రెసిస్టెంట్. సో లెట్ అస్ సీ అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఎందుకు ఇన్సులిన్ రెసిస్ట్ చేయబడుతుంది. సో ఇక్కడ యూ కెన్ అండర్స్టాండ్ ప్యాంక్రియాస్. యాక్చువల్గా 1 మీరు చూస్తే గ్లూకోజ్. సో మనం వేసిన ఏ ఫుడ్ అయినా సరే ఇట్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్. సో ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్స్ కానీ, షుగర్స్ కానీ విపరీతంగా వేస్తున్నప్పుడు ఇట్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్. మీరు గ్లూకోజ్ గురించి ఇంకా సింపుల్గా చెప్పాలంటే గ్లూకోజ్ ఎనర్జీ కన్వర్షన్ చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వన్ ఆఫ్ ద న్యూట్రియంట్. సో యాక్చువల్గా మోస్ట్లీ మీరు క్రికెట్ ఇలాంటి వాటిని చూస్తున్నప్పుడు ప్లేయర్స్కి ఇమీడియట్లీ బ్రేక్లో గ్లూకోజ్ ఇస్తారు. ఎవరికైనా కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళకి గ్లూకోజ్ ఎక్కిస్తారు. ఎందుకంటే సెల్లోకి డైరెక్ట్గా పోయి ఎనర్జీని జనరేట్ చేయగలుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్లూకోజ్. సో వెరీ ఇంపార్టెంట్ టు అవర్ బాడీ. సో మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ ఫుడ్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ రాగానే ప్యాంక్రియాస్ అనేది వన్ ఆఫ్ ద గ్లాండ్, దిస్ వన్. ఓకే, క్లోమ గ్రంథి అంటాం. క్లోమ గ్రంథి ఏం చేస్తుందంటే క్లోమాన్ని అంటే ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇన్సులిన్ ప్లస్ అదేవిధంగా గ్లూకోజ్ రెండు కలిసి మన బ్లడ్ స్ట్రీమ్లో, బ్లడ్ వెజిల్స్లో ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ యూ కెన్ సీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ సెల్. అంటే మనం ఒక సెల్ అనేది ఇలా ఉంటాయి. సో సెల్ అనేది లోపల చాలా సెల్ మెంబ్రెయిన్, సెల్లో సమ్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఓకే, మైటోకాండ్రియా అనేది సెల్లో ఉంటుంది, పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాం. సో ఇది దీనికి పైన ఏంటంటే ఇలా ఒక చిన్న చిన్న మనకి నేల మీద మొలిచే గడ్డి టైప్లోగా ఇలా చిన్న చిన్నవి ఉంటాయి. వీటిని ఇన్సులిన్ రిసెప్టార్స్ అంటాం. ఇన్సులిన్ రిసెప్టార్స్ అంటే ఇన్సులిన్ని
కనిపెట్టగలిగేవి, ఇన్సులిన్ని గుర్తించగలిగేవి అని చెప్పచ్చు. ఓకే, సో మనం ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న డాట్స్ అంతా కూడా మనం తిన్న ఫుడ్ అనుకుంటే, ఈ బ్లూ కలర్లో ఉన్నది మన ప్యాంక్రియాస్, అంటే క్లోమ గ్రంథి రిలీజ్ చేసిన క్లోమం అనమాట. సో ఇప్పుడు మనకి ప్యాంక్రియాస్ ఎప్పుడైతే ఇన్సులిన్ రిలీజ్ చేస్తుందో, ఇక్కడ వన్ మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే సెల్ కెన్ ఫైండ్ ఓన్లీ ఇన్సులిన్. ఓకే, ఇన్సులిన్ మాత్రమే గుర్తిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ సింపుల్గా ఎలా చెప్పచ్చు అంటే, మీరు ఒక సొంతంగా ఒక ఇల్లు ఉంది మీకు, అంటే ఒక హౌస్ మీది అనుకున్నప్పుడు, మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి నేను ఇలా గంగాధర్ని వచ్చాను, ఓపెన్ ద డోర్ అని చెప్పేసి అంటే ఇట్ కాంట్ ఓపెన్ ద డోర్, అసలు ఓపెన్ కాదనమాట. ఎందుకు ఓపెన్ కాదు అంటే, యూ నీడ్ టు బ్రింగ్ ద ఇన్సులిన్, ఐ మీన్ యూ నీడ్ బ్రింగ్ ద కీ. మీకు కన్ఫామ్గా మీ దగ్గర కీ ఉండాలి. మీరు కీ ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే సెల్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అలా కాని పక్షంలో డోర్ అనేది ఓపెన్ కాదనమాట. ఓకే, సో ఈ ఈ ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనం గూగుల్ ఎలా ఓపెన్ చేస్తున్నప్పుడు వాయిస్ లాక్ని యూస్ చేస్తున్నాం. సో మీరు అని చెప్తే కానీ గూగుల్ అనేది ఫైండ్ అవుట్ అవ్వదు అనమాట. సో మీ వాయిస్ ఉంటేనే గూగుల్ ఓపెన్ అవుతుంది. అది మీరు లేకపోయినా మీ వాయిస్ అనేది వేరే వాళ్ళు ఇమిటేట్ చేయగలిగినా సరే గూగుల్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద కీ అనమాట. సో అలానే మన సెల్ కూడా ఈ సెల్ రిసెప్టార్స్ ఓపెన్ కావాలి అంటే ఇన్సులిన్ అనేది ఏం చేస్తుందంటే నాక్ ద డోర్. సెల్ యొక్క మీకు ఫుడ్ వచ్చింది తీసుకోండి, ఫుడ్ వచ్చింది తీసుకోండి అని చెప్పే ఒక సెన్సార్ థింగే ఈ ఇన్సులిన్ అనమాట. సో ఎప్పుడైతే ఇన్సులిన్ రిలీజ్ అవుతుందో సెల్ రిసెప్టార్స్ ఓపెన్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఇన్సులిన్ లోపలికి వెళ్తూ ఇన్సులిన్తో పాటుగా గ్లూకోజ్ కూడా లోపలికి వెళ్తుంది. సో గ్లూకోజ్ లోపలికి వెళ్ళిన వెంటనే దెర్ ఈజ్ ఎనర్జీ కన్వర్షన్, మళ్ళీ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. సెల్ కూడా దానికి అవసరమైన ఫంక్షన్స్ అన్నీ కూడా చేసుకోగలుగుతుంది అనమాట. దిస్ ఈజ్ కామన్ ప్రాసెస్ ఇన్ అవర్ బ్లడ్ స్ట్రీమ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, హౌ ఫుడ్స్ ఎఫెక్ట్ అవర్ బాడీ. సో మన ఫుడ్ని మనం తీసుకునే ఫుడ్ మన బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. మీరు మంచి ప్రోటీన్ కంటెంట్ ఉన్న చికెన్ కానీ లేదు ఎగ్స్ ఇలాంటివి పౌల్ట్రీ ఫుడ్ లాంటివి తీసుకున్నప్పుడు ఇట్ డైజెస్ట్ ఇంటూ అమినో యాసిడ్స్. అమినో యాసిడ్స్ అంటే మనం ప్రోటీన్స్ అంటాం అనమాట. సో ప్రోటీన్ అనేది కాంబినేషన్ ఆఫ్ అమినో యాసిడ్స్. సో బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద బాడీ అంటాం. సో మన బాడీలో కంప్లీట్గా మేడ్ అప్ ఆఫ్ విత్ అమినో యాసిడ్స్. ఓకే, సో ఈ అమినో యాసిడ్స్ టర్న్ ఇంటూ మజిల్ అనమాట. ఎలాంటి మజిల్ అంటే, మీరు చాలామంది చూస్తూ ఉంటాం, మనం వర్కౌట్ చేసినప్పుడు మోస్ట్లీ జిమ్నాటిక్స్ కానీ అథ్లెట్స్ కానీ వీళ్ళందరికీ కూడా మంచి కైండ్ ఆఫ్ మజిల్ అనేది బాగా బిల్డ్ అవుతుంది. అదేవిధంగా మీరు సమ్ కైండ్ ఆఫ్ షుగర్స్ తీసుకుంటే, ఓకే, రిఫైన్డ్ షుగర్స్ అనొచ్చు, ఇవన్నీ కూడా డైజెస్ట్ ఇంటూ షుగర్స్ టర్న్ ఇంటూ ఫ్యాట్ అనమాట. సో ఇలాంటి ఫుడ్స్ అన్నీ కూడా షుగర్ కింద మారుతాయి, మోస్ట్లీ రిఫైన్డ్ కార్బ్స్ కానీ ఇవన్నీ కూడా. సో దట్ విల్ బికమ్ ఏ ఫ్యాట్ అనమాట. ఓకే, అదేవిధంగా వెజిటేబుల్స్ అనేవి డైజెస్ట్ ఇంటూ ఎనర్జీ అండ్ ఫైబర్, మంచి ఎనర్జీ జనరేట్ అవ్వడానికి, అదేవిధంగా ఫైబర్ కంటెంట్ కింద మనకి వెల్నెస్ని ఇస్తాయి అనమాట. సో మనకి ఎప్పుడు కూడా యాక్టివ్గా చాలా డైజెషన్ ప్రాబ్లమ్స్ గట్రా లేకుండా ఉండడానికి చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ఇంపార్టెంట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. అదేవిధంగా మీరు మంచి వాల్నట్స్ కానీ లేకపోతే సాల్మన్ ఫిష్ అంటే మంచి ఫ్యాటీ వైటల్ మాలిక్యూల్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. మంచి ఫ్యాట్స్ అంటాం మనం. సో ఈ మంచి ఫ్యాట్స్ అనేవి గుడ్ కొలెస్ట్రాల్ని ఇస్తాయి అనమాట. సో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఇవి మన బాడీలో హెచ్డిఎల్ లెవెల్స్ని పెంచి మన గుండెకి చాలా అవసరమైనవి. అదేవిధంగా అన్వాంటెడ్ స్టఫ్ లైక్ జంక్ ఫుడ్ కానీ లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ కానీ బేకర్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా మోస్ట్లీ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ కూడా డైజెస్ట్ ఇంటూ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద థింగ్. మీరు ఏదైనా తింటున్నప్పుడు దీంట్లో మీకు ఏది కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా మీరు తినాలి. ఓకే, సో దెన్ బాడీ యాజ్ ఏ షుగర్ బర్నర్. సో ఇక్కడ మన బాడీ అనేది షుగర్స్ని ఎప్పుడు కూడా బర్న్ చేసే ఒక మిషన్ టైప్ అనమాట. మీరు మిషన్ ఎప్పుడైనా చూడండి, ఇట్ కెన్ మేక్ సమ్ వర్క్. అలాగే ఇక్కడ మన బాడీ ఏంటంటే ఎప్పుడు కూడా షుగర్ని బర్న్ చేసే పనిలోనే షుగర్ బర్నర్గా ఉంటుంది అనమాట.
మనం బ్రేక్ఫాస్ట్ తింటాం, స్నాక్స్ తింటాం, లంచ్ తింటాం, మళ్ళీ స్నాక్స్ తింటాం, డిన్నర్, స్నాక్స్, ఇవన్నీ కూడా ఇంక్రీజ్డ్ ఇన్సులిన్ లెవెల్. సో ఇన్సులిన్ మనం ఫుడ్ వేస్తున్న ప్రతిసారి కూడా మన ఇన్సులిన్ అనేది ట్రిగర్ అవుతుంది అనమాట. సో ఇన్సులిన్ అనేది ఇలా స్పైక్ అవుతుంది బాగా. ఎంత ఎక్కువ ఫుడ్ తినే కొద్దీ అంత ఎక్కువగా ఇన్సులిన్ రిలీజ్ అవుతూ ఇన్సులిన్ అనేది ఎక్కువగా ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఖాళీగా ఏమీ తినకుండా ఉంటారో అప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. సో అందుకే మోస్ట్లీ మనం బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఫాస్టింగ్ షుగర్స్ చూస్తాం. అంటే మోస్ట్లీ డయాబెటిక్ టెస్ట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఫాస్టింగ్ షుగర్. సో మీరు అప్పుడు చూడొచ్చు, మిమ్మల్ని ఫాస్టింగ్లో రమ్మంటారు. అప్పుడు ఏంటంటే మన ఇన్సులిన్ అనేది తగ్గిపోతుంది, ఆబ్వియస్లీ షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. సో ఇక్కడ ఇంకొక రూట్ కాజ్, అసలు ఇంతకీ ఇన్సులిన్ రెసిస్టెంట్కి రూట్ కాజ్ ఏంటి? సో మనం హెవీగా గ్లూకోజ్ వేస్తున్న కొద్దీ ఏం జరుగుతుందంటే మన బాడీలో ఏదైతే మామూలుగా ఇన్సులిన్ రిలీజ్ అవుతుందో, సో ఇక్కడ యూ కెన్ సీ ఓవర్ న్యూట్రిషన్ పుట్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద సెల్ లీడింగ్ టు షటింగ్ డౌన్ ఆఫ్ సమ్ ఇన్సులిన్ రిసెప్టార్. అంటే ఎక్కువగా మనం ఫుడ్ వేస్తున్న కొద్దీ, గ్లూకోజ్ ఎక్కువగా అయిపోతున్న కొద్దీ, సింపుల్, మనకి ఎప్పుడైనా వర్క్ బాగా విపరీతంగా పెరిగిపోతే మనం ఏం చెప్తాం? బాస్ ఐ కాంట్, నేను చేయలేను, లేదు బాస్ మేబీ నాకు 2 days సెలవు కావాలి, నాకు ఏదో వర్క్ ఉందని చెప్తాం. అంటే మనం స్ట్రెస్ అయిపోయినప్పుడు మనం ఎక్కువగా విపరీతంగా స్ట్రెస్కి లోనవుతాం. అలాగే సెల్ కూడా ఏంటంటే విపరీతంగా మనం ఫుడ్ వేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ అనేవి ఏమవుతాయంటే క్లోజ్ అయిపోతాయి అన్నమాట. సో క్లోజ్ అయిపోయి ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్గా ఉన్నాయి, ఇట్ కెన్ ఓపెన్. ఇక్కడ చూడండి, ఇన్సులిన్ రిసెప్టార్స్ అనేవి క్లోజ్ అయిపోతున్నాయి. అంటే ఫుడ్ అనేది సెల్లోకి పోకుండా బయటే నిలబడుతుంది. సో ఆబ్వియస్లీ ఏమవుతుందంటే ఇట్ ఇంక్రీజెస్ అవర్ గ్లూకోజ్ లెవెల్. సో బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్ ఎప్పుడైతే పెరిగిపోద్దో వీ బికమ్ డయాబెటిక్. సో ఓవర్ న్యూట్రిషన్ పుట్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద సెల్ లీడింగ్ టు షటింగ్ డౌన్ ఆఫ్ సమ్ ఇన్సులిన్ రిసెప్టార్స్. సో ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ అనేవి మూసుకుపోతాయి. ఇట్స్ సెల్స్ వే ఆఫ్ సేయింగ్ ప్లీజ్ వెయిట్, ఐఎమ్ ఫుల్ ఆక్యుపైడ్. సెల్ సింపుల్గా చెప్తుంది, నేను ఎక్కువగా డోంట్ పుట్ అ లాట్ ఆఫ్ ఫుడ్, వెయిట్ చేయండి అని చెప్పేసి. దిస్ స్టిమ్యులేషన్ ప్యాంక్రియాస్ టు సో ఈ ఆటోమేటిక్గా గ్లూకోజ్ మామూలుగా బయటికి, అంటే సెల్లోకి పోకుండా బయటే నిలబడిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే బయటే నిలబడుతుందో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో ఇక్కడ you can understand insulin spike versus macros choosing a new pathway. సో ఇక్కడ ఏం చేయొచ్చు? సో మనకి యాక్చువల్గా 2 బాడీ స్టేట్స్, మన బాడీని 2 స్టేట్స్లో ఉంచుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే గ్లైకోజెనిసిస్. సో గ్లైకోజెనిసిస్లో ఏం జరుగుతుందంటే యూ ఈట్ ఫుడ్, ఎక్కువగా మీరు ఫుడ్ తింటారు. మీరు ఎంత ఎక్కువ ఫుడ్ తింటున్న కొద్దీ ఇంక్రీజ్ ఇన్సులిన్ అనేది బాగా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా షుగర్ అనేది లివర్లో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అవుతున్న షుగర్ అంతా కూడా కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్. లివర్ ఏం చేస్తుంది అంటే దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఫాలో అవ్వబోయే అనదర్ మెథడ్, మీ బాడీ ఉంచుకోవాల్సిన స్టేట్ ఏంటి అంటే గ్లైకోజెనాలిసిస్. సో ఈ గ్లైకోజెనాలిసిస్లో మీరు ఏం చేస్తారంటే నో ఫుడ్, మీ బాడీకి మీరు ఫుడ్ ఇవ్వరు, మీరు ఫాస్టింగ్లో ఉంటారు. ఓకే, సో ఆటోమేటిక్ ఇన్సులిన్ అనేది డిక్రీజ్ అవుతుంది. మన బాడీలో ఏవైతే బర్నడ్ అంటే ఏదైతే స్టోర్డ్ ఫ్యాట్ ఉందో, ఇక్కడ చూడండి లివర్ అనేది ఫ్యాట్ కింద స్టోర్ చేసి పెట్టింది, ఆ ఫ్యాట్ని మనం బర్న్ చేసేస్తాం. ఆబ్వియస్లీ వీ కెన్ మేక్ అవర్ వెయిట్ రిడక్షన్. సో ఇక్కడ ఎక్కువగా ఇన్సులిన్ స్టిమ్యులేట్ చేసే వాటిలో, ట్రిగర్ చేసే వాటిలో కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్ తక్కువ ఉంటుంది, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తాయి. ఫ్యాట్ అనేది అస్సలు ట్రిగర్ చేయదన్నమాట. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద ఫుడ్స్, మనం తినే ఫుడ్ని బట్టి ఇన్సులిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది. అసలు మీరు మంచి ఫ్యాట్ కైండ్స్, ఎడిబుల్ ఆయిల్స్, అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటాం, గానుగ నూనెలు అంటాం కదా, అలాంటివి తీసుకున్నప్పుడు అస్సలు ఇన్సులిన్స్ ట్రిగర్ కాదు. గీ ట్రిగర్ కాదు, గీ వల్ల ట్రిగర్ కాదు, బటర్ వల్ల ట్రిగర్ కాదు. సో ఇవన్నీ కూడా ఇన్సులిన్ని ట్రిగర్ చేయని కొన్ని మంచి ఫ్యాట్స్ అనమాట. అదేవిధంగా ప్రోటీన్, చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్ కానీ, ఫిష్ కానీ, క్రాబ్స్ కానీ,
మష్రూమ్స్, పన్నీరు, నట్స్ ఇవన్నీ కూడా ప్రోటీన్ తక్కువ, అసలు ఇన్సులిన్ అనేది ట్రిగర్ కాదు. సో వెజిటేబుల్ ఇట్స్ ఎ లిటిల్ బిట్, లీఫీ వెజిటేబుల్స్, అదేవిధంగా ఆల్ అబౌవ్ గ్రౌండెడ్ వెజిటేబుల్స్. ఎబోవ్ గ్రౌండ్ అంటే భూమి పైన పండేవి. సో భూమి లోపల పండేవి మోస్ట్లీ ట్యూబర్స్ అంటాం. పొటాటో కానీ, స్వీట్ పొటాటో, కొలకేసియా, కెసావా, కంద దుంపలు, చిలకడ దుంపలు, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏదైతే దుంప జాతి ఉందో ట్యూబర్స్, అవన్నీ కూడా, ఈవెన్ ఫ్రూట్స్ కూడా ఎక్కువగా ఇన్సులిన్ని ట్రిగర్ చేస్తాయి. ఇంకా మోస్ట్లీ ఇంకా అధికంగా 10 రేటింగ్లో ఇన్సులిన్ ట్రిగర్ చేసేవి రిఫైన్డ్ కార్బ్స్, ఎస్పెషల్లీ షుగర్ కానీ, బెవరేజెస్ కానీ, ఎస్పెషల్లీ రైస్ కూడా, రిఫైన్డ్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ కానీ, బేకరీ ఫుడ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఎక్కువగా మన ఇన్సులిన్ని ట్రిగర్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఫాలో అవబోతున్న డైట్ ఏంటంటే లో కార్బ్ డైట్. సో అసలు తక్కువ కార్బ్స్ ఉండే డైట్ని తీసుకుంటాం. సో 16x8 ఫాస్టింగ్ విండోని తీసుకుంటాం అనమాట. 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ మన ఫీడింగ్ విండో. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం లంచ్ 2 మీల్స్ తీసుకుంటాం. సో ఫస్ట్ మీల్, సెకండ్ మీల్. ఈ ఫస్ట్ మీల్, సెకండ్ మీల్లో ఏదైతే మనకి అన్వాంటెడ్ ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ అంతా కూడా బర్న్ అయిపోయే విధంగా రిమైనింగ్ అవర్స్ అంతా కూడా మనం ఫాస్టింగ్లో ఉంటాం అనమాట. సో ఇన్సులిన్ లెవెల్ అనేది అసలు ఎక్కడ కూడా స్పైక్ స్టిమ్యులేట్ అవ్వకుండా, దాన్ని ట్రిగర్ చేయకుండా చూస్తాం. ఓకే. సో ఇక్కడ మోస్ట్లీ మీ బాడీకి మనం ఏం చేస్తామంటే, మన బాడీకి ఉండే వన్ ఆఫ్ ద పవర్ ఏంటి అంటే ఆటోపెగి. ఆటోపెగి అంటే ఏంటంటే మన బాడీలో, మన బాడీకి ఏం జరిగినా సరే మనల్ని మనం సెటరేట్ చేసుకోగలిగే, అంటే మనల్ని మనం బాగు చేసుకోగలిగే ఒక ఎనర్జీని ఆటోపెగి అంటాం. మన బాడీ తనంతట తానే అన్ని ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ చేసుకోగలదు వెన్ యూ గివ్ దే మంచి కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ డెన్స్, హై ఫ్యాట్, లో కార్బ్ డైట్, మంచి డైట్ ఇవ్వగలిగినప్పుడు. సో ఈ ఆటోపెగి వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ద యాక్టివేషన్ ఆఫ్ యాంటీ ఏజింగ్ ప్రాసెస్. మీ వయసు అనేది రివర్స్ అవ్వడం జరుగుతుంది, మీ వయసు అనేది తగ్గడం జరుగుతుంది. మీరు చూస్తూ ఉండొచ్చు, చాలాసార్లు వినే ఉంటారు, హిమాలయాలో చాలామంది గురువులు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకున్నారు, ఎక్కువగా వాళ్ళ ఏజింగ్ ఎప్పుడు తక్కువగా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు హెల్తీగా ఉంటారు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. వీళ్ళు ఎక్కువగా ఫాలో అవుతున్న మంచి డైట్ వల్ల దే హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ పవర్, ఆటోపెగి అనే పవర్ అనేది బాగా ఉంటుంది అనమాట. సో వెయిట్ లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాంబినేషన్ విత్ న్యూట్రిషన్ డెన్స్, హై ఫ్యాట్, low carb diet. So this diet gives you 100% weight loss and 100% health. So this is the secret of one of Osumi. So ఈయన వన్ ఆఫ్ ద గ్రేట్ నోబెల్ ప్రైజ్ విన్నర్. సో ఈ ఆటోపెగి ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ మీద ఈ గాట్ ఏ నోబెల్ ప్రైజ్. సో ఈ అనౌన్స్డ్ దిస్ కాన్సెప్ట్ అనమాట. ఓకే. సో ఇక్కడ మీరేం చేయాలి? సో యూ నీడ్ టు టు డూ లిస్ట్ ఏంటి అంటే గెట్ యువర్ HbA1c, థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఈ రిపోర్ట్స్ మీరు కన్ఫామ్గా తీసుకోవాలి, ఎందుకంటే వీ కెన్ అనలైజ్ యువర్ ఇంటర్నల్ హెల్త్ స్టేటస్. ఓకే. ఈ రిపోర్ట్స్ వల్ల మీ ఇంటర్నల్గా ఉండే హెల్త్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. 16/8 ఫాస్టింగ్ అండ్ ఈటింగ్ విండో టు బీ ఫాలోడ్. కన్ఫామ్గా మీరు 16 అవర్స్ ఫాస్టింగ్లో ఉండాలి, 8 అవర్స్ ఫీడింగ్ విండోలో ఉండాలి. మీకు ఏ కైండ్ ఆఫ్ ఆకలి ఇలాంటివి అనేవి ఇందులో ఉండవు, ఎందుకంటే దిస్ ఈజ్ ద బెస్ట్ డైట్. మీరు నమ్మరు కానీ వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ రిజల్ట్స్ ఇన్ దిస్ డైట్ ప్లాన్. గెట్ ఏ ఫుడ్ ప్లాన్ ఫ్రమ్ యువర్ కోచ్. సో కన్ఫామ్గా మేము కానీ మీకు అసైన్ చేసిన మీ కోచెస్ నుంచి కానీ యూ కెన్ గెట్ వన్ ఆఫ్ యువర్ ఫుడ్ ప్లేట్. ఫాలో వర్కౌట్స్. వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్ టు ఆల్ వెయిట్ లాస్ క్లయింట్స్. సో వాళ్ళ ఇంటి దగ్గర నుంచే విర్చువల్గా ఆన్లైన్లో మార్నింగ్ 6 o'clock అటెండ్ అవుతూ దే కెన్ లూజ్ యువర్ వెయిట్. చాలా ఈజియెస్ట్ వేలో మీరు వర్కౌట్స్ ఎలా చేయాలి, ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, ఎలా డైట్ ఫాలో అవ్వాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ స్ట్రెయిన్ లేకుండా ఈజీ వర్కౌట్స్ చేయొచ్చు. సో మీ వెయిట్ లాస్లో ఇదంతా కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. పోస్ట్ యువర్ ఫుడ్ ప్లేట్స్ డైలీ. సో కన్ఫామ్గా ఎవరైతే మీకు మేము డైట్ ఇస్తామో మా అందరికీ కూడా మీరు మీ ఫుడ్ ప్లేట్స్ అనేవి కన్ఫామ్గా పంపించాలి. వైటల్ సప్లిమెంటేషన్ ఈజ్ మస్ట్. సో కన్ఫామ్గా
వైటల్ రోల్ ప్లే చేసే సప్లిమెంటేషన్ మాత్రం కన్ఫామ్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మనం 70% to 80% ఫుడ్ నుంచి తీసుకుంటే 20% వీ డిపెండ్ ఆన్ సప్లిమెంట్స్. సో సప్లిమెంట్స్ లేకుండా ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకే, గివ్ యువర్ సెల్ఫ్ 2 to 3 months టు సీ ఏ డ్రాస్టిక్ చేంజ్. సో అట్లీస్ట్ మీరు 2 నుంచి 3 నెలలు ప్రిపేర్ అయితేనే యూ కెన్ సీ దే డ్రాస్టిక్ చేంజ్. ఓకే, సో సమ్ ఆఫ్ అవర్ వండర్ఫుల్ వెయిట్ లాస్ జర్నీస్ ఆఫ్ ద పీపుల్. సో వెయిట్ లాస్ అయిన సమ్ ఆఫ్ ద పీపుల్ యొక్క టెస్టిమోనియల్స్ ఇవి. వాళ్ళు ఆఫ్టర్ బిఫోర్ దే రెడ్యూస్ అ లాట్ ఆఫ్ ఫ్యాట్. నాట్ ఫ్యాట్ ఒకటి వెయిట్ లాస్ అవ్వడం ఒకటే కాదు, వాళ్ళ ఏజ్ని తగ్గించుకోగలిగారు. వాళ్ళ ఇంటర్నల్ ఛాలెంజెస్ని, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ పోయినాయి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి థైరాయిడ్ తగ్గింది, థైరాయిడ్ నార్మల్ అయింది, డయాబెటిక్ రివర్సల్ అయింది. సో మెనీ హెల్త్ ఛాలెంజెస్ ఆర్ వీ సార్టెడ్ అవుట్ ఇన్ దిస్ ప్లాన్. సో యూ కెన్ మేక్ యువర్ సెల్ఫ్ హెల్దీ, మేక్ యువర్ సెల్ఫ్ యంగర్. మీరు ఒక డైట్ ఫాలో అవుతున్నప్పుడు మీ ఏజ్ని అట్లీస్ట్ మీరు ఒక 35లో ఉన్నారంటే 5 years మీరు ఏజ్ని తగ్గించుకోగలిగితే యూ ఫాలోడ్ బెస్ట్ డైట్. మీరు 10 kilometers పరిగెట్టగలిగే వ్యక్తిగా మారగలిగితే, అసలు 1 kilometer 2 kilometer పరిగెట్టలేని వ్యక్తి 10 kilometers పరిగెట్టగలుగుతున్నాడు అంటే యు ఆర్ స్టిల్ ఇన్ 20s. సో దిస్ ఈజ్ అవర్ వరల్డ్ ఆఫ్ వెల్నెస్. సో మెనీ రిజల్ట్స్ వీ హ్యాడ్. సో యూ కెన్ జాయిన్ విత్ అస్. సో ఈ వీడియోని ఎవరైతే మీకు షేర్ చేశారో, యాక్చువల్లీ ఈ వీడియోని మీరు ఎవరితో అయినా సరే షేర్ చేయండి. మీకు కావాల్సిన డైట్ ప్లాన్ గురించి కింద కామెంట్లో మీరు మెన్షన్ చేయండి. సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, లేకపోతే కొలీగ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు వెయిట్ లాస్ కావాలి అనుకుంటే యూ కెన్ ఫార్వర్డ్ దిస్ వీడియో. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు దెమ్. దే కెన్ అండర్స్టాండ్ హౌ వీ కెన్ హెల్ప్ దెమ్. సో మా వెయిట్ లాస్ అనేది ఎలా హెల్ప్ అవుతుందో తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ to become you healthify. Okay, so we will meet you in next session. Thank you.